హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సిఏ ఇంటర్లో సెకండ్ సబ్జెక్ట్ కార్పొరేట్ అండ్ అదర్ లాస్ నుంచి బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ బెయిల్మెంట్ కింద ఏమేమి డిస్కస్ చేస్తానంటే డ్యూటీస్ అండ్ రైట్స్ ఆఫ్ బెయిలర్ యొక్క డ్యూటీస్ రైట్స్, బెయిలీ యొక్క డ్యూటీస్ రైట్స్. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ఆఫ్ గూడ్స్, థర్డ్ పర్సన్ గూడ్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు సిచ్యువేషన్స్, జనరల్ లేన్ అండ్ పర్టికులర్ లేన్. అండ్ ప్లెడ్జ్లో అయితే పానర్ రైట్స్, ప్లెడ్జ్ బై మర్కెంటైల్ ఏజెంట్, డిస్టింక్షన్ బిట్వీన్ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్, ఇవి ప్లెడ్జ్లో డిస్కస్ చేస్తాను. వాట్ ఈజ్ బెయిల్మెంట్ అంటే ఏంటి? ఇది ఫ్రెంచ్ వర్డ్. బెయిలర్ అంటే టు డెలివర్ అని అర్థం. బెయిల్మెంట్ అంటే ఒక పొజిషన్, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఆ వస్తువు మారడం, చేంజ్ అవ్వడము. సెక్షన్ 148 ఏం చెప్తుందంటే బెయిల్మెంట్ అంటే డెలివరీ ఆఫ్ గూడ్స్. బెయిల్మెంట్ అంటే డెలివరీ ఆఫ్ గూడ్స్ బై వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. బెయిల్మెంట్ అంటే డెలివరీ ఆఫ్ గూడ్స్ ఒక పర్సన్ నుంచి అనదర్కి ఫర్ సమ్ పర్పస్. బెయిల్మెంట్ అంటే డెలివరీ ఆఫ్ గూడ్స్ వన్ పర్సన్ నుంచి అదర్ పర్సన్కి ఫర్ సమ్ పర్పస్ కోసము అపాన్ ఏ కాంట్రాక్ట్. సెక్షన్ 148 ప్రకారం బెయిల్మెంట్ ఈజ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ బై వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ సమ్ పర్పస్ అపాన్ ఏ కాంట్రాక్ట్ దట్ ద గూడ్స్, అపాన్ ఏ కాంట్రాక్ట్ మీద గూడ్స్ షెల్ బి రిటర్న్డ్ ఆర్ అదర్వైజ్ డిస్పోజ్డ్ ఆఫ్. బెయిల్మెంట్, పర్పస్, కాంట్రాక్ట్, గూడ్స్, రిటర్న్, ఈ టర్మ్స్ అన్నీ ఇంపార్టెంట్. బెయిల్మెంట్ ద డెలివరీ ఆఫ్ గూడ్స్ బై వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ సమ్ పర్పస్ కోసం కాంట్రాక్ట్ మీద బేస్ అయ్యి గూడ్స్ని రిటర్న్ లేదా డిస్పోజ్ చేయాలి. ద పర్సన్ డెలివరింగ్ ద గూడ్స్, గూడ్స్ని డెలివర్ చేసే పర్సన్ ఏమంటారంటే బెయిలర్ అంటారు. ద పర్సన్ టు హూమ్ దే ఆర్ డెలివర్డ్, ఎవరికి డెలివర్ చేస్తున్నారో ఆ పర్సన్ని బెయిలీ అంటారు. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటివంటే కాంట్రాక్ట్, డెలివరీ ఆఫ్ గూడ్స్, పర్పస్, పొసెషన్, రిటర్న్ ఆఫ్ గూడ్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్లో. ఫస్ట్ కాంట్రాక్ట్ చూద్దాం. కాంట్రాక్ట్ అనే మేబీ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. బెయిల్మెంట్లో ఇద్దరి మధ్య, బెయిలర్కి బెయిలీకి కాంట్రాక్ట్ ఎక్స్ప్రెస్గా అయినా ఉండొచ్చు, ఇంప్లైడ్గా అయినా ఉండొచ్చు. నో కన్సిడరేషన్ ఈజ్ నెసెసరీ టు క్రియేట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. కన్సిడరేషన్ అవసరం లేదు. వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ వ్యాలిడ్ అవ్వడానికి కన్సిడరేషన్ అవసరం లేదు. ఇది ఫస్ట్ ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇన్ బెయిల్మెంట్లో. నెక్స్ట్ డెలివరీ ఆఫ్ గూడ్స్. బెయిల్మెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ మూవబుల్ గూడ్స్ అండ్ నెవర్ ఫర్ ఇమ్మూవబుల్ గూడ్స్. బెయిల్మెంట్ అనేది ఓన్లీ మూవబుల్ గూడ్స్కే, ఇమ్మూవబుల్ గూడ్స్కి కాదు. యాక్చువల్ డెలివరీ జరిగి ఉండాలి. అంటే ఫిజికల్ని హ్యాండెడ్ ఓవర్ టు ద బెయిలీ బై ద బెయిలర్ చేత బెయిలీకి ఆ వస్తువు అనేది హ్యాండిల్ చేసి ఉండాలి. అది బెయిల్మెంట్ అనేది మూవబుల్ గూడ్స్కే ఉండిద్ది. కన్స్ట్రక్టివ్ డెలివరీ అంటే డెలివరీ ఈజ్ మేడ్ బై డూయింగ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ ఎఫెక్ట్ ఆఫ్ పుట్టింగ్ గూడ్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద బెయిలీ ఆర్ ఆఫ్ ఎనీ పర్సన్ అథరైజ్డ్ టు హోల్డ్ దెమ్ హిస్ బిహాఫ్. అంటే అది డెలివరీ బెయిలీ దగ్గర ఉన్నట్టు ఏదైనా ఆథరైజ్డ్ టు హోల్డ్ దెమ్, అతని దగ్గర ఉన్నట్టుగా చూపించగలిగితే, ఎఫెక్ట్ చూపించగలిగితే అది కన్స్ట్రక్టివ్ డెలివరీ అంటారు. అది కూడా బెయిల్మెంటే. ఎగ్జాంపుల్, డెలివరీ ఆఫ్ ద కీ ఆఫ్ ఏ కార్ టు ఎ వర్క్షాప్ డీలర్ ఫర్ రిపేర్ ఆఫ్ ది కార్. కీ డెలివర్ చేసినా కానీ ఇది కన్స్ట్రక్టివ్ డెలివరీ కింద, బెయిల్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ పర్పస్, ఎసెన్షియల్ ఎలిమెంట్ బెయిల్మెంట్లో ఇంకోటి పర్పస్. ద గూడ్స్ ఆర్ డెలివర్డ్ ఫర్ సమ్ పర్పస్. ద పర్పస్ మే బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. గూడ్స్ ఎందుకు డెలివర్ చేస్తారంటే ఒక పర్పస్, కారణం చేత. ఆ పర్పస్ ఎక్స్ప్రెస్గా అయినా ఉండొచ్చు, ఇంప్లైడ్గా అయినా ఉండొచ్చు. పొసెషన్, బెయిల్మెంట్లో పొసెషన్ ఆఫ్ గూడ్స్ చేంజ్ అవుతుంది అని చెప్పాను, బెయిలర్ నుంచి బెయిలీకి.
చేంజ్ ఆఫ్ పొజిషన్ కెన్ హ్యాపెన్ బై ఫిజికల్ డెలివరీ ఆర్ బై ఎనీ యాక్షన్. ఫిజికల్ డెలివరీ లేదా కన్స్ట్రక్టివ్ డెలివరీ ద్వారా. చేంజ్ ఆఫ్ పొజిషన్ డస్ నాట్ లీడ్ టు చేంజ్ ఆఫ్ ఓనర్షిప్. బెయిలర్ నుంచి బెయిలీకి వెళ్ళినంత మాత్రాన ఓనర్షిప్ చేంజ్ అయినట్టు కాదు. రిటర్న్ ఆఫ్ గూడ్స్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇంకొకటి. బెయిలీ ఈజ్ ఆబ్లిగ్ టు రిటర్న్ ద గూడ్స్ టు ఫిజికల్లీ బెయిలర్. బెయిలీ కంప్లీట్ అయిన తర్వాత తన వర్క్ ఫిజికల్గా బెయిలర్కి హ్యాండిల్ చేయాలి. ద గూడ్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ది సేమ్ ఫామ్ యాజ్ గివెన్ ఆర్ మే బీ అటెండెడ్ యాజ్ పర్ బెయిలర్స్ డైరెక్షన్. బెయిలర్స్ డైరెక్షన్ ప్రకారం ఇవ్వడమైనా కానీ లేదంటే ఎలా ఇచ్చాడో అలా ఇవ్వడమైనా జరగాలి. బెయిలీ కెనాట్ డెలివర్ సమ్ అదర్ గూడ్స్. వేరే గూడ్స్ని బెయిలీ అస్సలు డెలివర్ చేయకూడదు. ఈవెన్ బెయిలర్ డెలివర్ చేసిన గూడ్స్ కంటే ఆ వాల్యూ ఎక్కువ ఉన్నా కానీ బెయిలీ ఇవ్వకూడదు. బెయిలర్ ఏమి ఇచ్చాడో అవే ఇవ్వాలి, లేదంటే బెయిలర్ డైరెక్షన్ ప్రకారం తను చెప్పినట్లుగా ఇవ్వాలి. బెయిల్మెంట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. బెయిల్మెంట్ 2 types ఉన్నాయి. ఒకటి గ్రాట్యుటియస్, నాన్ గ్రాట్యుటియస్. గ్రాట్యుటియస్ అంటే ఫ్రీ ఆఫ్ ఛార్జ్, నో కన్సిడరేషన్ పాసెస్ బిట్వీన్ బెయిలర్ అండ్ బెయిలీకి మధ్య కన్సిడరేషన్ పాస్ అవ్వదు గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో. ఫర్ ద ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఆఫ్ బెయిలరే ఎక్స్క్లూజివ్గా టోటల్ బెయిలరే బెనిఫిట్ పొందొచ్చు, లేదా టోటల్ ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ బెయిలీయే పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బెయిలరే టోటల్ బెనిఫిట్ ఏ సిచ్యువేషన్లో పొందుతాడంటే, బి అగ్రీస్ టు లుక్ ఆఫ్టర్ ఏస్ పెట్ వైల్ హీఈస్ అవుట్. ఏ బయటికి వెళ్ళినప్పుడు ఏస్ పెట్ని బి చూడడము. అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా బెనిఫిట్ ఎవరికి? ఏకి మాత్రమే ఉంది. నెక్స్ట్, ఏ గివ్స్ హిస్ బుక్ టు బి టు స్టడీ. ఏ తన బుక్ని బీకి ఇచ్చాడు చదువుకోవడం కోసం. ఇక్కడ బెనిఫిట్ ఎవరికి? బీకి మాత్రమే, అంటే బెయిలీకి మాత్రమే ఉంది. నాన్ గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో అయితే సమ్ కన్సిడరేషన్ పాసెస్ బిట్వీన్ బెయిలర్ అండ్ బెయిలీకి మధ్య కొంచెం కన్సిడరేషన్ పాస్ అవుతుంది. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద బెయిలర్ అండ్ బెయిలీ, ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. ఏ హైట్స్ కార్ ఫ్రమ్ బి ఆన్ పేమెంట్ ఆఫ్ ఛార్జ్. ఏ హైర్ తీసుకున్నాడు బి యొక్క కార్ని, అంటే ఏ కార్ తీసుకున్నాడు, బికి అమౌంట్ ఇచ్చాడు, అంటే ఇద్దరు బెనిఫిట్ పొందారు. ఇప్పుడు డ్యూటీస్ ఆఫ్ బెయిలర్ యొక్క డ్యూటీస్ ఏవేవి అంటే, డిస్క్లోజ్ నోన్ ఫ్యాక్ట్స్, బియర్ నెససరీ ఎక్స్పెన్సెస్, ఇండెమ్నిఫై బెయిలీ, బౌండ్ టు యాక్సెప్ట్ ద గూడ్స్. ఇవన్నీ బెయిలర్ యొక్క డ్యూటీస్. ఒక్కొక్కటిగా చూద్దాం. డిస్క్లోజ్ నోన్ ఫ్యాక్ట్స్ అని గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో అయితే బెయిలర్ లయబుల్ టు డిస్క్లోజ్ ఆల్ ద ఫాల్స్ నోన్ టు హిమ్. బెయిలర్కి తెలిసిన ఫాల్స్ అన్ని బెయిలీకి డిస్క్లోజ్ చేయాలి గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో. ఇఫ్ ద బెయిలర్ ఫెయిల్ టు డిస్క్లోజ్ సచ్ డిఫెక్ట్స్, ఒకవేళ బెయిలర్ డిస్క్లోజ్ చేయకపోతే బెయిలీ సఫర్ అయితే ఏదైనా లాస్ వల్ల, దెన్ ద బెయిలర్ ఈజ్ లయబుల్ టు ఇండెమ్నిఫై బెయిలీ అగైనెస్ట్ సచ్ లాస్. బెయిలర్ డిస్క్లోజ్ చేయకపోతే బెయిలీ ఏదైనా సఫర్ అయితే గనక ఆ లాస్ బెయిలరే బియర్ చేయాలి. నాన్ గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో అయితే బెయిలర్ ఈజ్ లయబుల్ టు డిస్క్లోజ్ ఆల్ ద ఫాల్ట్స్ వెదర్ నోన్ టు హిమ్ ఆర్ నాట్. ఇక్కడ గ్రాట్యుటియస్లో బెయిల్మెంట్లో అయితే తనకు తెలిసినవి మాత్రం డిస్క్లోజ్ చేస్తే ఇక్కడ తెలిసినా తెలియకపోయినా అన్ని ఫాల్ట్స్ని డిస్క్లోజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇఫ్ ద బెయిలర్ ఫెయిల్స్ టు డిస్క్లోజ్ సచ్ డిఫెక్ట్స్ అండ్ బెయిలీ సఫర్ సమ్ లాస్, దెన్ ద బెయిలర్ ఈజ్ లయబుల్ టు ఇండెమ్నిఫై బెయిలీ అగైనెస్ట్ సచ్ లాస్. ఇక్కడ కూడా బెయిలర్ ఫెయిల్ అయితే డిస్క్లోజ్ చేయడం, బెయిలీ ఏమైనా ఇబ్బంది పడితే కనుక దానివల్ల బెయిలరే టోటల్గా బియర్ చేయాలి, అతనికి ఆ డిఫెక్ట్స్ తెలిసినా తెలియకపోయినా. నాన్ గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో అయితే డ్యూటీస్ ఆఫ్ బెయిలర్లో ఫస్ట్ డ్యూటీ అయిపోయింది, డిస్క్లోజ్ నోన్ ఫ్యాక్ట్స్. సెకండ్ డ్యూటీ, బియర్ నెససరీ ఎక్స్పెన్సెస్ని బియర్ చేయాలి. గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో అయితే బెయిలర్ షెల్ రీపే టు ద బెయిలీ ఆల్ నెససరీ ఎక్స్పెన్సెస్. అవి ఆర్డినరీ కానీ ఎక్స్ట్రాడినరీ కానీ అన్నీ బియర్ చేయాలి. బెయిలర్ షెల్ రీపే టు ద బెయిలీ ఆల్ నెససరీ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై హిమ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బెయిల్మెంట్. పర్పస్లో ఏదైనా బెయిలీ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే బెయిలర్ వాటిని రీపే చేయాలి. నాన్ గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో అయితే ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ బెయిలర్ టు రీపే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై బెయిలీ. అంటే బెయిలీ ఏదైనా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినప్పుడు బెయిలర్ పే చేస్తే సరిపోయిద్ది నాన్ గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో అయితే. ఇండెమ్నిఫై బెయిలీ,
థర్డ్ డ్యూటీ ఆఫ్ బెయిలర్స్లో, బెయిలర్ యొక్క డ్యూటీలో థర్డ్ కేస్ ఇండెమ్నిఫై బెయిలీ. గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో అయితే బెయిలర్ మే పర్మనెంట్లీ టర్మినేట్ ద బెయిల్మెంట్. బెయిలర్ మే ప్రిమెచ్యూర్లీ టర్మినేట్ ద బెయిల్మెంట్. ముందుగానే బెయిల్మెంట్ని క్యాన్సల్ చేసుకోవచ్చు గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో. డ్యూ టు ప్రిమెచ్యూర్ టర్మినేషన్, ఇఫ్ ద లాస్ కాజ్డ్ టు బెయిలీ ఈజ్ మోర్ దెన్ ద బెనిఫిట్ అబ్టైన్డ్ బై బెయిలీ, దెన్ బెయిలర్ షెల్ ఇండెమ్నిఫై బెయిలీ ఫర్ సచ్ ఎక్సెస్ లాస్. ప్రిమెచ్యూర్ టర్మినేట్ అంటే ముందుగానే క్యాన్సిల్ చేసుకోవచ్చు. బెయిలీ దగ్గర నుంచి ఆ వర్క్ ఫినిష్ అవ్వకముందే క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీనివల్ల బెయిలీ ఏమైనా లాస్ అయితే కనుక బెయిలర్ షెల్ ఇండెమ్నిఫై, బెయిలరే ఇండెమ్నిఫై చేయాలి, బెయిలరే బియర్ చేయాలి. నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో అయితే ఇట్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ జనరల్ ప్రొవిజన్స్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ విల్ అప్లై. నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో ఏదైనా కాంట్రాక్ట్ బ్రీచ్ అయితే జనరల్ ప్రొవిజన్, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ యొక్క జనరల్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. నార్మల్గా అయితే గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో అయితే బెయిలరే బియర్ చేయాలి. బౌండ్ టు యాక్సెప్ట్ ద గూడ్స్, అనదర్ డ్యూటీ ఫర్ బెయిలర్. Bailer bound to accept the goods. It is the duty of the bailer to receive back the goods. Bailer యొక్క డ్యూటీ ఏంటి? గూడ్స్ని బ్యాక్ రిసీవ్ చేసుకోవాలి వెన్ రిటర్న్ బై బెయిలీ వర్క్ ఫినిష్ చేసి తన బెయిలర్ యొక్క గూడ్స్ యొక్క వర్క్ ఫినిష్ చేసి తను రిటర్న్ చేసినప్పుడు బెయిలర్ కంపల్సరీగా ఆ గూడ్స్ని తీసుకోవాలి. ఇఫ్ ద బెయిలర్ రాంగ్ఫుల్లీ రిఫ్యూజెస్ టు రిసీవ్ బ్యాక్ ద గూడ్స్, ఒకవేళ తను తీసుకోకపోతే బెయిలర్ ఈ షెల్ బి లయబుల్ టు పే ఆర్డినరీ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద బెయిలీ ఫర్ కీపింగ్ ద గూడ్స్ సేఫ్లీ. గూడ్స్ని సేఫ్గా ఉంచడం కోసం బెయిలీ ఏవైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతే వాటిని బెయిలరే పే చేయాలి. డ్యూటీస్ ఆఫ్ బెయిలర్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ బెయిలీ. టేక్ కేర్ ఆఫ్ గూడ్స్ బెయిల్డ్. బెయిలర్ ఇచ్చిన గూడ్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నో అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ గూడ్స్. అన్ఆథరైజ్డ్గా ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. నో మిక్సింగ్ ఆఫ్ బెయిలర్ గూడ్స్ విత్ హిజ్ ఓన్. బెయిలీ గూడ్స్తో బెయిలర్ గూడ్స్ని మిక్స్ చేయకూడదు. రిటర్న్ ఆఫ్ ద గూడ్స్. వర్క్ ఫినిష్ అయ్యాక బెయిలర్కి రిటర్న్ చేయాలి. టు రిటర్న్ ఎనీ ఎక్స్ట్రా ప్రాఫిట్ అక్రూయింగ్ ఫ్రమ్ గూడ్స్ బెయిల్. ఏదైనా ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తే బెయిలర్ ఇచ్చిన గూడ్స్ వల్ల బెయిలీకి అది బెయిలర్కి రిటర్న్ ఇచ్చేయాలి. ఫస్ట్ డ్యూటీ టేక్ కేర్ ఆఫ్ గూడ్స్ బెయిల్డ్. Bailey is bound to take care of goods bailed to him as a man of ordinary prudence take care of his own goods in the same bulk, quantity and value. బెయిలీ ఎలా నార్మల్గా ఆర్డినరీ ప్రుడెన్స్లో ఎంత కేర్ తీసుకొని గూడ్స్ని టేక్ కేర్ చేస్తారో అలానే తను తన ఓన్ గూడ్స్ని ఎంత బాగా చూసుకుంటాడో అంతే బాగా బెయిలర్ ఇచ్చిన గూడ్స్ని కూడా చూసుకోవాలి. సేమ్ బల్క్, క్వాంటిటీ అండ్ వాల్యూ ఉండేలా చూసుకోవాలి. ఎక్సెప్షన్ కేసు ఎప్పుడంటే బెయిలర్ వెన్ నాట్ లయబుల్ ఫర్ లాస్. ఎప్పుడు బెయిలీ లాస్కి లయబుల్ కాదు అంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ కాంట్రాక్ట్ హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ స్పెషల్ లాస్ ఆర్ డిస్ట్రక్షన్ ఆర్ డిటోరియేషన్ ఆఫ్ ది గూడ్స్ బెయిల్డ్. స్పెషల్ కాంట్రాక్ట్ ఏదైనా ఆబ్సెంట్ అయితే అప్పుడు బెయిలీ రెస్పాన్సిబుల్ కాదు ఏదైనా లాస్ జరిగితే. నెక్స్ట్ డ్యూటీ వచ్చేసి బెయిలీది నో అన్ఆథరైజ్డ్ యూజ్ ఆఫ్ గూడ్స్. బెయిలీ మస్ట్ యూజ్ ద గూడ్స్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ ది బెయిల్మెంట్. ఇఫ్ నాట్ దెన్ బెయిలీ ఈజ్ లయబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ది గూడ్స్ ఈవెన్ హీ ఈజ్ నాట్ నెగ్లిజెంట్. బెయిలీ ఎలా చూసుకోవాలంటే గూడ్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోలేకపోతే కనుక బెయిలీ లైబుల్ అవుతాడు. తను నెగ్లెక్ట్గా లేకపోయినా కానీ తనే లైబుల్ అవుతాడు ఏదైనా గూడ్స్ లాస్ అవుతే కనుక, డిస్ట్రాయ్ అయితే. నెక్స్ట్ నో మిక్సింగ్ ఆఫ్ బెయిలర్ గూడ్స్ విత్ హిజ్ ఓన్. బెయిలీ గూడ్స్తో బెయిలర్ గూడ్స్ని మిక్స్ చేయకూడదు వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ బెయిలర్ కన్సెంట్ లేని బెయిలీ కెనాట్ మిక్స్ ద గూడ్స్ బెయిల్డ్. మిక్స్ చేయకూడదు. రిటర్న్ ఆఫ్ గూడ్స్ బెయిల్డ్. బెయిలర్ ఇచ్చిన గూడ్స్ని బెయిలీ రిటర్న్ చేయాలి. ఇది తన డ్యూటీ. బెయిలీ మస్ట్ రిటర్న్ ద గూడ్స్ వితౌట్ వెయిటింగ్ ఫర్ డిమాండ్ ఫ్రమ్ బెయిలర్ చెప్పే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ద టైమ్ స్పెసిఫైడ్ ఇన్ ది కాంట్రాక్ట్ హీ హాజ్ ఎక్స్పైర్డ్. ఆ కాంట్రాక్ట్లో
మన బెయిలీ యొక్క కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయితే తను రిటర్న్ చేయాల్సిందే. ద పర్పస్ స్పెసిఫైడ్ ఇన్ ది కాంట్రాక్ట్ ఈజ్ అకంప్లీష్డ్. తనకిచ్చిన పర్పస్ కంప్లీట్ అయినా రిటర్న్ చేసేయాలి. ఇఫ్ ద గూడ్స్ ఆర్ నాట్ సో రిటర్న్, ఒకవేళ గూడ్స్ రిటర్న్ చేయలేదంటే దెన్ ద గూడ్స్ షెల్ బి అట్ రిస్క్ ఆఫ్ ది బెయిలీయే రిస్క్. వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే బెయిలీనే రిస్క్ బేర్ చేయాలి రిటర్న్ చేయకపోతే. ద బెయిలీ షెల్ బి లయబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ ఈవెన్ ఇఫ్ సచ్ లాస్ ఈస్ కాజ్డ్ వితౌట్ ఎనీ ఫాల్ట్ ఆర్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది బెయిలీ నెగ్లిజెంట్ లేకపోయినా కానీ వాటికి ఏదైనా లాస్ జరిగితే రిటర్న్ చేయకపోవడం కారణంగా తనే బియర్ చేయాలి బెయిలీయే. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ బెయిలర్ యొక్క రైట్స్ ఏవేవంటే రైట్ టు టర్మినేట్ ద బెయిల్మెంట్ని క్యాన్సిల్ చేసుకోగలడు. రైట్ టు డిమాండ్ బ్యాక్ ద గూడ్స్ అట్ ఎనీ టైమ్, ఏ టైంలో అయినా గూడ్స్ని బ్యాక్కి తీసుకోవచ్చు. రైట్ టు ఫైల్ ఏ షూట్ అగేనెస్ట్ ఎనీ రాంగ్ డూయర్, బెయిలీ ఏదైనా రాంగ్ చేస్తే కనుక కేస్ ఫైల్ చేయొచ్చు. రైట్ టు ఫైల్ ఏ షూట్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డ్యూటీస్ ఇంపోజ్డ్ అపాన్ ఏ బెయిలీ, షూట్ని ఫైల్ చేయొచ్చు ఏవైనా డ్యూటీస్ బెయిలీ మీద ఏవైనా డ్యూటీస్ ఇంపోజ్ చేసి ఉంటే. ఫస్ట్ రైట్ టు టర్మినేట్ ద బెయిల్మెంట్. రైట్ టు టర్మినేట్ ద బెయిల్మెంట్. A contract of bailment is voidable at the option of the bailor if the bailor does any act with regard to the goods bailed inconsistent with the condition of the bailment. బెయిలర్ యొక్క రైట్ ఏంటంటే టర్మినేట్ ద బెయిల్మెంట్ని క్యాన్సిల్ చేసుకునే రైట్ ఉంది. వాయిడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ది బెయిలర్ అంటే వాయిడబుల్ అంటే తన ఇష్టం ఏంటి, తను యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు. వాయిడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ బయ్యర్ అంటే టర్మినేట్ చేసుకునే రైట్ బెయిలర్కి ఉంది, లేదా టర్మినేట్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. ఇఫ్ ద బెయిలీ డస్ ఎనీ యాక్ట్ విత్ రిగార్డ్ టు ద గూడ్స్ బెయిల్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద కండిషన్ ఆఫ్ ది బెయిల్మెంట్, బెయిలర్ ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ కన్సిస్టెంట్గా గూడ్స్ని అంటే సరిగ్గా చూసుకోకుండా ఏదైనా ప్రాబ్లం అరైజ్ చేయడం వల్ల బెయిలర్కి నచ్చకపోతే బెయిలీ చేసే విధానము అప్పుడు బెయిలర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. వాయిడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ది బెయిలర్. రైట్ టు డిమాండ్ బ్యాక్ ద గూడ్స్ అట్ ఎనీ టైమ్, బెయిలర్ ఏ టైంలో అయినా గూడ్స్ని వెనక్కి తీసుకోవచ్చు. బెయిలర్ హ్యాస్ ఎ రైట్ టు డిమాండ్ బ్యాక్ ద గూడ్స్ ఆఫ్టర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద పర్పస్ ఆర్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ బెయిల్మెంట్ టర్మ్ అయిపోయిన తర్వాత కానీ ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత కానీ బెయిలర్ తన గూడ్స్ని రైట్ టు డిమాండ్ బ్యాక్ వెనక్కి తీసుకోవచ్చు. రైట్ టు ఫైల్ ఏ షూట్ అగైనెస్ట్ ఎనీ రాంగ్ డూయర్, బెయిలీ ఏదైనా రాంగ్ చేస్తే బెయిలర్ షూట్ని ఫైల్ చేయొచ్చు బెయిలీ మీద. నెక్స్ట్ రైట్ ఆఫ్ బెయిలర్. రైట్ టు ష్యూ ద బెయిలీని ఎప్పుడు ష్యూ చేయొచ్చు, కేస్ ఫైల్ చేయొచ్చు అయితే బెయిలర్. రైట్ టు క్లెయిమ్ కంపెన్సేషన్ ఫర్ లాస్ కాజ్డ్ టు ద గూడ్స్ బై ద నెగ్లిజెన్స్ ఆఫ్ బెయిలీ ఏదైనా నెగ్లిజెంట్గా ప్రవర్తిస్తే దానివల్ల ఏదైనా లాస్ వస్తే బెయిలర్ కేస్ ఫైల్ చేయొచ్చు. రైట్ టు క్లెయిమ్ కంపెన్సేషన్ ఫర్ అనాథరైజ్డ్ మిక్సింగ్ ఆఫ్ గూడ్స్, అంటే తన గూడ్స్ని మిక్స్ చేయడం వలన వేరే గూడ్స్లలో బెయిలీ మీద కేస్ ఫైల్ చేయొచ్చు. రైట్ టు క్లెయిమ్ డ్యామేజెస్ ఫర్ అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ గూడ్స్ని అంటే తన ఫర్ ఎగ్జాంపుల్ బెయిలర్ ఏం చెప్పాడు, తన గూడ్స్ని బ్యాంక్ లాకర్లో పెట్టమన్నాడు, కానీ బెయిలీ తన దగ్గరే పెట్టుకున్నాడు. తన గూడ్స్ దగ్గరలోనే మిక్స్ చేసుకోవడం వలన దొంగలు తన గూడ్స్తో పాటు బెయిలర్ గూడ్స్ని కూడా తీసుకెళ్ళిపోయారు. సో ఇలా ఏదైనా రైట్ టు క్లెయిమ్ డ్యామేజ్ ఫర్ అనాథరైజ్డ్ యూజ్ ఆఫ్ ది గూడ్స్, ఇలా ఏదైనా డ్యామేజ్ని ఉన్నా కానీ బెయిలీ ఫైల్ చేయొచ్చు, కేస్ ఫైల్ చేయొచ్చు. రైట్ టు ఎనీ యాక్రేషన్ టు ద గూడ్స్ బైల్డ్, రైట్ టు డిమాండ్ బ్యాక్ గూడ్స్, ఇవన్నీ రైట్స్ ఆఫ్ బెయిలర్ ఎప్పుడైనా డిమాండ్ చేయొచ్చు తన గూడ్స్ని బ్యాక్ ఇవ్వమని. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ బెయిలీ రైట్స్ ఏవంటే టు క్లెయిమ్ కంపెన్సేషన్ ఫర్ ఎనీ లాస్ అరైజింగ్ ఫ్రమ్ నాన్ డిస్క్లోజ్డ్ ఆఫ్ నోన్ డిఫెక్ట్స్ ఇన్ ది గూడ్స్,
బెయిలర్ డిస్క్లోజ్ చేయకపోతే దానివల్ల బెయిలీ ఏమైనా లాస్ అరైజ్ అయితే కనుక అప్పుడు బెయిలర్ లైబుల్ అవుతాడు. సో బెయిలీ యొక్క రైట్ ఏంటి? కాంపెన్సేషన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు బెయిలర్ దగ్గర నుంచి ఏదైనా నాన్ డిస్క్లోజ్ చేయడం వల్ల డిఫెక్ట్ అయితే కనుక. టు క్లెయిమ్ ఇండెమ్నిఫికేషన్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ డిఫెక్టివ్ టైటిల్. డిఫెక్టివ్ టైటిల్ వల్ల కూడా ఏదైనా లాస్ అరైజ్ చేస్తే బెయిలర్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు బెయిలీ. To deliver goods to any one of the joint bailers according to agreement or directions. బెయిలీ యొక్క రైట్ ఏంటంటే జాయింట్ బెయిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళకి డెలివరీ చేయాలి. ఇన్ ద బెయిలర్స్ టైటిల్ ఈజ్ డిఫెక్టివ్, బెయిలర్ టైటిల్ డిఫెక్టివ్ అయితే బెయిలీ రిటర్న్ ద గూడ్స్ ఇన్ గుడ్ ఫెయిత్ ఎయిదర్ టు ఎ బెయిలీ ఆర్ అకార్డింగ్ టు బెయిలర్ డైరెక్షన్. బెయిలీకి కానీ బెయిలర్ డైరెక్షన్ ప్రకారం కానీ డిఫెక్ట్ ఉంటే కనుక టైటిల్లో బెయిలీ రిటర్న్ చేయాలి గూడ్స్ని. బెయిలర్ టైటిల్ డిఫెక్టివ్ అయితే బెయిలీ రిటర్న్ చేయాలి గూడ్స్ని, బెయిలర్కి కానీ బెయిలర్స్ యొక్క డైరెక్షన్ ప్రకారం కానీ. దెన్ హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ టు ద ఓనర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ డెలివరీ. ఇలాంటి డెలివరీలో నాట్ రెస్పాన్సిబుల్ టు ద ఓనర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ డెలివరీ. ఇది బెయిలీ యొక్క రైట్. నెక్స్ట్ రైట్ ఆఫ్ లీన్. బెయిలీ యొక్క రైట్ ఆఫ్ లీన్ ఏంటంటే రైట్ ఆఫ్ లీన్ ఈజ్ రైట్ టు రిటైన్ ద గూడ్స్ అండ్ ఈజ్ ఎక్సర్సైజబుల్ వేర్ చార్జెస్ డ్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ రిటైన్డ్ హ్యావ్ నాట్ బీన్ పెయిడ్. బెయిలీ రైట్ ఏంటి? గూడ్స్ని తన దగ్గరే ఉంచుకుంటాడు. ఎప్పుడు బెయిలర్ పే చేయనప్పుడు, అమౌంట్ పే చేయకపోతే బెయిలీ గూడ్స్ని తన దగ్గరే ఉంచుకుంటారు, బెయిలర్ యొక్క గూడ్స్ని. ద పర్టికులర్ లీన్ బెయిలీ కెన్ రిటైన్ ఓన్లీ దోస్ గూడ్స్ ఫర్ విచ్ బెయిలీ హ్యాస్ టు రిసీవ్ హిస్ ఫీజ్ ఆర్ రెమ్యునరేషన్. హవెవర్ బెయిలీ కెనాట్ షూ ద బెయిలర్. నార్మల్గా బెయిలర్ని షూ చేయలేడు. పర్టికులర్ లీన్లో అయితే ఏ పర్టికులర్ వస్తువుకు అయితే డబ్బులు రావాలో బెయిలర్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ వస్తువే బెయిలీ తన దగ్గర ఉంచుకుంటాడు. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ బెయిలర్ అండ్ బెయిలీ అగైనెస్ట్ ఎనీ రాంగ్ డూయర్. ఏదైనా థర్డ్ పార్టీ రైట్స్ ఆఫ్ బెయిలీ యొక్క రైట్స్ అగైనెస్ట్ థర్డ్ పార్టీకి అగైనెస్ట్గా బెయిలీ యొక్క రైట్స్ ఏంటివంటే షూట్ బై బెయిలర్ అండ్ బెయిలీ అగైనెస్ట్ రాంగ్ డూయర్. ఏదైనా థర్డ్ పార్టీ ఏదైనా రాంగ్ చేస్తే కనుక బెయిలీ షూట్ ఫైల్ చేయొచ్చు. బెయిలీ హ్యాస్ ద రైట్ టు షూ ఏ థర్డ్ పార్టీ. ఎప్పుడు రైట్ అంటే బెయిలీకి థర్డ్ పార్టీని షూ చేయడానికి. ఎనీ డ్యామేజ్ టు గూడ్స్కి ఏదైనా డ్యామేజ్ జరిగినా ప్రివెంట్స్ ద బెయిలీ ఫ్రమ్ యూజింగ్ ద గూడ్స్. ఈ రెండు సిచ్యువేషన్స్లలో బెయిలీ కెన్ ఫైల్ ఎ షూట్ అగైనెస్ట్ థర్డ్ పార్టీ. అపోర్షన్మెంట్ ఆఫ్ రిలీఫ్ ఆర్ కాంపెన్సేషన్ అప్టైన్డ్ బై సచ్ షూట్. అలా కేసు ఫైల్ చేయడం వలన ఏదైనా కాంపెన్సేషన్ కానీ రిలీఫ్ కానీ వస్తే అది దాన్ని ఇద్దరు అపోర్షన్ చేసుకోవాలి. బెయిలర్ అండ్ బెయిలీ షేర్ చేసుకోవాలి ఏదైనా అమౌంట్ వస్తే. రాంగ్ డూయర్ వల్ల కేసు ఫైల్ చేయడం వల్ల ఏదైనా రిలీఫ్ కానీ కాంపెన్సేషన్ కానీ వస్తే కనుక బెయిలర్ అండ్ బెయిలీ ఇద్దరు షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ టర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్. ఎప్పుడు టర్మినేట్ అవుతుందంటే ఎక్స్పైరీ ఆఫ్ ఫిక్స్డ్ పీరియడ్. ఒక ఫిక్స్డ్ పీరియడ్ ఎక్స్పైరీ అయిన తర్వాత కానీ అచీవ్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వాళ్ళు అచీవ్ చేయాల్సిన ఆబ్జెక్ట్ అచీవ్ చేసినా కానీ డెత్ ఆఫ్ ది బెయిలర్ అండ్ బెయిలర్ కానీ బెయిలీ కానీ చనిపోతే కనుక బెయిల్మెంట్ టర్మినేట్ అవుతుంది. ఇన్కన్సిస్టెంట్ యూజ్ ఆఫ్ గూడ్స్. అంటే గూడ్స్ని ఎలా పడితే అలా యూజ్ చేసినప్పుడు కానీ బెయిల్మెంట్ టర్మినేట్ అవుతుంది. డిస్ట్రక్షన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాటర్. వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటరే డెస్ట్రాయ్ అయిపోయినప్పుడు బెయిల్మెంట్ టర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్. A finder of lost goods has the same rights and duties as that of bailey. బెయిలీకి ఏ రైట్స్ డ్యూటీస్ ఉన్నాయో ఏదైనా గూడ్స్ పోయిన తర్వాత అది ఏదైనా పర్సన్కి దొరికితే ఆ పర్సన్కి కూడా బెయిలీకి ఏ రైట్స్ ఉన్నాయో అవే అప్లికబుల్ అవుతాయి. ఇన్ అడిషన్ టు దట్ హీ హ్యాస్ ద ఫాలోయింగ్ రైట్స్. బెయిలీకి ఉన్న రైట్స్తో పాటు ఇంకా అడిషన్గా ఇవి కూడా ఉంటాయి. రైట్ ఆఫ్ లీన్. ప్రిజర్వ్ ద గూడ్స్, ఫైండ్ అవుట్ ద ట్రూ ఓనర్ని ఫైండ్ అవుట్ చేసే వరకు
రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఫైండర్ ఆఫ్ గూడ్స్. అతను ఫైండర్ ఆఫ్ గూడ్స్ హ్యాస్ నో రైట్ టు షూ. ఫైండర్ ఆఫ్ గూడ్స్ దొరికిన అతను దానికి రైట్ లేదు, షూ చేసే కేసు ఫైల్ చేసే రైట్ లేదు. బట్ హీ కెన్ ఎక్సర్సైజ్ లీన్ రైట్. కానీ అతను లీన్ రైట్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. పర్టికులర్ లీనే చేయాలి, బట్ నాట్ జనరల్ లీన్. ఓన్లీ పర్టికులర్ లీన్ రైట్ని తను ఎక్సర్సైజ్ చేయొచ్చు. రైట్ టు షూ ఫర్ రివార్డ్. If the real owner has announced any reward, the finder is entitled to receive the reward and may retain the goods until he receives it. ఏదైనా గూడ్స్ను పోగొట్టుకున్న వ్యక్తి గూడ్స్ దొరికితే కనుక అమౌంట్ ఇస్తాను అని ఏదైనా అనౌన్స్ చేస్తే ఆ రివార్డ్ కంపల్సరీ ఫైండర్ ఆఫ్ గూడ్స్ అతనికి ఇవ్వాలి. అవి ఆ రివార్డ్ ఇచ్చేంత వరకు తను తన దగ్గర ఉంచుకోవచ్చు గూడ్స్ని. ఫైండర్ ఆఫ్ గూడ్స్ అతను అతని ఎప్పుడు సేల్ చేయొచ్చు అంటే రైట్ ఆఫ్ సేల్. రియల్ ఓనర్ కెనాట్ బి ఫౌండ్ విత్ రీజనబుల్ ఎఫర్ట్. బాగా వెతికి పెట్టాడు ఫైండర్ ఆఫ్ గూడ్స్ అతను, కానీ రీజనబుల్ ఎఫర్ట్స్ పెట్టి కానీ రియల్ ఓనర్ దొరకలేదు. అప్పుడు తన గూడ్స్ని సేల్ చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద ఓనర్ ఈజ్ ఫౌండ్ అండ్ హీ రిఫ్యూజెస్ టు పే ద లాఫుల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. ఏవైనా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే ఫైండర్ ఆఫ్ గూడ్స్ అతను రియల్ ఓనర్ పే చేయకపోయినప్పుడు ఫైండర్ ఆఫ్ గూడ్స్ అతను సేల్ చేయొచ్చు. ఇఫ్ ద గూడ్స్ ఆర్ అబౌట్ టు పెరిష్, లేదంటే గూడ్స్ పాడైపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సేల్ చేయొచ్చు. ఇఫ్ ద గూడ్స్ ఆర్ అబౌట్ టు లాస్ ద గ్రేటర్ పార్ట్ ఆఫ్ దేర్ వాల్యూ, గూడ్స్ ఆ వాల్యూ కంటే చాలా లాస్ అయిపోతూ ఉంటే ఇంకా సేల్ చేయొచ్చు. లైక్ లిక్విడ్స్, పెట్రోలియం అలాంటి వాటి వాల్యూ కంటే తగ్గిపోతూ ఉన్నప్పుడు వాటిని సేల్ చేయొచ్చు. If the lawful charges of the finder in respect of the goods found amount to 2/3 or more of the value, తనకు దొరికిన వాల్యూ కంటే తను 2/3 or more ఎక్కువ 2/3 or more of its value అంత వాల్యూ పెట్టి తను రియల్ ఓనర్ని వెతకడానికి పెడితే కనుక అంత, లేదంటే ఎక్స్పెన్సెస్ వాటిని ప్రిజర్వ్ చేయడానికి పెడితే కనుక అప్పుడు తను సేల్ చేయొచ్చు. డ్యూటీస్ ఆఫ్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్ ఈజ్ డ్యూటీస్ ఆఫ్ బెయిలీ. ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్ అతనికి ఉన్న రైట్స్, డ్యూటీస్ ఆఫ్ బెయిలీకి ఉన్న రైట్స్, డ్యూటీస్ ఆఫ్ బెయిలీకి ఏమున్నాయో అవే డ్యూటీస్ ఆఫ్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్. ఇద్దరికి సేమ్ డ్యూటీస్, బెయిలీకి ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్కి. డిఫరెన్సెస్ బిట్వీన్ బెయిలీస్ జనరల్ లీన్ అండ్ పర్టికులర్ లీన్. జనరల్ లీన్, పర్టికులర్ లీన్ డిఫరెన్సెస్. It is a right to retain any property of the bailior for general balance of account outstanding. బెయిలీ ఏ వస్తువైనా తన దగ్గర ఉంచుకోవచ్చు జనరల్ లీన్లో తనకి రావాల్సిన అమౌంట్ కోసము. పర్టికులర్ లీన్లో మాత్రం ఏ వస్తువుకు రావాలో ఆ వస్తువు మాత్రమే ఉంచుకోవాలి. ఇట్ ఈస్ రైట్ టు రిటైన్ ద గూడ్స్ ఓన్లీ ఫర్ చార్జ్ ఫర్ లేబర్ ఎంప్లాయిడ్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అపాన్ ద గూడ్స్. ఏ గూడ్స్కి రావాలో అవే ఉంచుకోవాలి. A general lien is not automatic. It arises only when there is a specific provision in the agreement. General lien ఆటోమేటిక్గా రాదు, ఎప్పుడైతే స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంటే అగ్రిమెంట్లో అప్పుడే వస్తుంది. బట్ పర్టికులర్ లీన్ ఈజ్ ఆటోమేటిక్. జనరల్ లీన్ మే బీ ఎక్సర్సైజ్డ్ ఈవెన్ దో నో లేబర్ ఆర్ స్కిల్ హ్యాస్ బీన్ రెండర్డ్. లేబర్ కానీ స్కిల్ కానీ ఏది అవసరం లేదు జనరల్ లీన్కి. బట్ పర్టికులర్ లీన్లో మాత్రం ఓన్లీ వెన్ సమ్ సర్వీసెస్ ఇన్వాల్వింగ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ లేబర్ ఆర్ స్కిల్ హ్యాస్ బీన్ రెండర్డ్. లేబర్ లేదా ఏదైనా స్కిల్ సర్వీసెస్ ఏవైనా ఉండాలి పర్టికులర్ లీన్లో. జనరల్ లీన్ కింద ఎగ్జాంపుల్స్ ఏమంటే బ్యాంకర్స్ కానీ, ఫ్యాక్టర్స్ కానీ, వేర్ ఫింగర్స్, పాలసీ బ్రోకర్స్ ఎక్సెట్రా. పర్టికులర్ లీన్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే బెయిలీ, ఫైండర్ ఆఫ్ లాస్ట్ గూడ్స్, ప్లెడ్జీ, అన్పెయిడ్ సెల్లర్, ఏజెంట్, పార్ట్నర్ ఎక్సెట్రా. ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ జనరల్ లీన్ అండ్ పర్టికులర్ లీన్. గ్రాట్యుటియస్ బెయిల్మెంట్కి, నాన్ గ్రాట్యుటియస్ బెయిల్మెంట్కి డిఫరెన్సెస్ చూద్దాం. గ్రాట్యుటియస్ బెయిల్మెంట్ ఏంటి అంటే కన్సిడరేషన్ పాస్ అవ్వదు బెయిలర్కి, బెయిలీకి. నాన్ గ్రాట్యుటియస్ బెయిల్మెంట్లో అయితే కన్సిడరేషన్ పాసెస్ బిట్వీన్ బెయిలర్ అండ్ బెయిలీకి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పర్సన్ లెండింగ్ ఏ బుక్ టు హిస్ ఫ్రెండ్. గ్రాట్యుటియస్ బెయిల్మెంట్ ఫ్రీ అని చెప్పాను కదా, కన్సిడరేషన్ పాస్ అవ్వదు. ఇక్కడ జీ హైడ్స్ ఏ బుక్ ఫ్రమ్ ఏ లెండింగ్ లైబ్రరీ. హియర్ కన్సిడరేషన్ ఈజ్ ద మెంబర్షిప్ ఫీ ఆర్ రెంట్ బీయింగ్ చార్జ్డ్ బై ద లైబ్రరీ. అంటే ఇక్కడ కన్సిడరేషన్ పాస్ అవుతుంది.
ఇంకా నెక్స్ట్ గ్రాట్యుటస్ బేస్మెంట్లో నో కన్సిడరేషన్ పాసెస్ బిట్వీన్ బెయిలర్ అండ్ బెయిలీ. కన్సిడరేషన్ పాసెస్ బిట్వీన్ బెయిలర్ అండ్ బెయిలీ. బెనిఫిట్ ఏంటంటే గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో ఇట్ ఈస్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ బెనిఫిట్ ఆఫ్ ఎయిదర్ బెయిలర్ ఆర్ బెయిలీ. బెయిలర్కి కానీ బెయిలీకి కానీ ఎక్స్క్లూజివ్గా బెనిఫిట్ ఉంటుంది గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో. ఇట్ ఈస్ ఫర్ ద మ్యూచువల్ బెనిఫిట్ ఆఫ్ బెయిలర్ అండ్ బెయిలీ. నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో అయితే ఇద్దరికి బెయిలర్కి బెయిలీకి ఇద్దరికి బెనిఫిట్ ఉండిద్ది. గ్రాట్యుటస్లో అయితే ఇంకా ఎవరికో ఒకరికి బెయిలర్కి కానీ బెయిలీకి కానీ ఉండిద్ది. లయబిలిటీస్ ఆఫ్ బెయిలర్ ఫర్ అన్నోన్ డిఫెక్ట్. గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో బెయిలర్ యొక్క లయబిలిటీ ఏంటంటే బెయిలర్ ఈజ్ నాట్ లయబుల్ టు బెయిలీ ఫర్ లాస్ డ్యూ టు డిఫెక్ట్స్ ఇన్ ది గూడ్స్ ఇఫ్ హీ డస్ నాట్ నోన్ ద డిఫెక్ట్స్. డిఫెక్ట్స్ తెలియకోకుండా ఇస్తే కనుక బెయిలీకి ఏదైనా గూడ్ బెయిలర్ రెస్పాన్సిబుల్ కాదు. నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో అయితే కనుక డిఫెక్ట్స్ తెలియకపోయినా కానీ బెయిలర్ లయబుల్. బెయిలర్ ఈజ్ లయబుల్ టు బెయిలీ ఫర్ లాస్ డ్యూ టు డిఫెక్ట్స్ ఇన్ ది గూడ్స్ వెదర్ హీ నోస్ దోస్ డిఫెక్ట్స్ ఆర్ నాట్. తెలిసినా తెలియకపోయినా నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో బెయిలర్ లయబులే. నెక్స్ట్ బెయిలర్ డ్యూటీ టు బియర్ ఎక్స్పెన్సెస్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి బర్న్ బై బెయిలర్. బెయిలరే అన్ని ఎక్స్పెన్సెస్ బర్న్ అవుతాడు గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో. నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో అయితే అన్లెస్ అదర్వైజ్ అగ్రీడ్ ఓన్లీ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ షెల్ బి బర్న్ బై బెయిలర్. ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ మాత్రమే బెయిలర్ బర్న్ అవుతాడు నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో. టర్మినేషన్ ఆఫ్ బెయిల్మెంట్ ఎప్పుడు టర్మినేట్ అవుతుందంటే గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో బెయిలర్ ప్రిమెచ్యూర్లీ టర్మినేట్ ద బెయిల్మెంట్ ఇఫ్ లాస్ కాజ్డ్ టు బెయిలీ ఈజ్ మోర్ దెన్ ద బెనిఫిట్ అబ్టైన్ దెన్ బెయిలర్ షెల్ ఇండెమ్నిఫై సచ్ లాస్ టు బెయిలీ. బెయిలర్ ముందుగానే అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వకముందే క్యాన్సిల్ చేసుకుంటే కనుక దానివల్ల బెయిలీ ఏదైనా లాస్ అయితే కనుక బెయిలరే ఇండెమ్నిఫై చేయాలి సచ్ లాస్ని. నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో అయితే బెయిల్మెంట్ కెన్ బి టర్మినేటెడ్ ఓన్లీ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ ది స్పెసిఫైడ్ పర్పస్ కంప్లీట్ అయిన తర్వాతనే నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో కాంట్రాక్ట్ టర్మినేట్ అవుతుంది. ఎఫెక్ట్స్ ఆఫ్ డెత్ ఆర్ బెయిలర్ ఆర్ బెయిలీ. గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో బెయిలర్ కానీ బెయిలీ కానీ చచ్చిపోతే కనుక బెయిల్మెంట్ టర్మినేట్ అయిపోద్ది, క్యాన్సిల్ అయిపోయింది. నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో మాత్రం నాట్ టర్మినేటెడ్ బై డెత్ ఆఫ్ బెయిలర్ ఆర్ బెయిలీ చనిపోయినా కానీ క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ వీడియోలో ప్లెడ్జ్ గురించి చెప్తాను. బెయిల్మెంట్ ఈజ్ ఓవర్.